అనుకుంటున్నట్లు కార్తీతో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోయేది ఖైదీ సినిమాకి సీక్వెల్ కాదా? ఖైదీలో ఒక రాత్రి జరిగే సంఘటనల్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఇంప్రెస్ చేసిన లోకేష్ ఈసారి ఏం ప్లాన్ చేశారు? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ హీరోలు ఎవరెవరు ఇందులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది? లోకేష్ కనగరాజ్ ప్రెజెంట్ కూలీ సక్సెస్ మోడ్ లో ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కించిన కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కూలీ సినిమా విడుదలైన తర్వాతే కార్తీతో చేయాల్సిన ఖైదీ సినిమాను కొనసాగింపును తెరకెక్కిస్తానని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు లోకేష్. ఇటు కార్తీ కూడా పిఎస్ మిత్రంతో టేకప్ చేసినటువంటి సర్దార్ సినిమాని కంప్లీట్ చేసి ఖైదీ సినిమా కంటిన్యూటీ పార్ట్ లో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. కార్తీతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై చాలా క్యూరియస్ గా ఉన్నారు జనాలు. అయితే అంతా అనుకున్నట్లు ఇది ఖైదీకి సీక్వెల్ సినిమా కాదని, ఇది ఖైదీకి ప్రీక్వెల్ గా తెరకెక్కించబోతున్నట్టుగా సమాచారం. ఖైదీ ప్రీక్వెల్ కి స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ పార్ట్ లో అసలు ఢిల్లీ జైలుకు ఎందుకు వెళ్లాడో రివీల్ చేయబోతున్నారట. అంతేకాకుండా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన విక్రమ్, లియో తరహాలోనే ఖైదీ ప్రీక్వెల్ లోను క్రేజీ స్టార్ కాస్ట్ ని ఇన్వాల్వ్ చేసే ఆలోచనలో ఉన్నారు లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమాలో ఒక్క ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ని కూడా స్క్రీన్ పై చూపించలేదు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కేవలం ఢిల్లీకి వైఫ్ క్యారెక్టర్ ఉందని హింట్ ఇస్తూ ఆమె ఎవరు అనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో జనరేట్ చేశారు. అయితే ఖైదీ ప్రీక్వెల్ లో ఢిల్లీ వైఫ్ గా ఆ రోల్ ని సమంత చేసే ఛాన్స్ ఉందంటుంది కోలీవుడ్ మీడియా. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. ఖైదీకి ప్రీక్వెల్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో లోకేష్ ఆడియన్స్ కి ఎన్ని సర్ప్రైజ్ ప్లాన్ చేశారో వెయిట్ అండ్ సీ.